హలో అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నమస్తే అండి. కిరణ్ మామ్ డైలీ వ్లాగ్స్‌కి స్వాగతం. నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు మనం రుచితో పాటు ఆరోగ్యాన్నిచ్చే ఒక మంచి రెసిపీ అండి. అదేంటి అంటే మఖానా, కాజు, అదేవిధంగా మెంతికూరతోని కర్రీ అనమాట. పిల్లలు సాధారణంగా మెంతికూర ఇష్టపడరు కదండీ! ఇలా కనుక చేసి పెట్టినట్లయితే చాలా ఇష్టంగా తింటారండి. ఇంక మనం రెసిపీ చూసేద్దాము. అయితే ఈ మఖానా, కాజు, మేతి కర్రీ అనేది అందరూ ఇష్టంగానే తింటారండి. చాలా ఇష్టపడతారు. ఇందులో జీడిపప్పు, మఖానా ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరండి. పిల్లలకి జీడిపప్పు అంటే చాలా ఇష్టం కదా! అందువలన. అయితే నేను ముందుగానే మఖానా అలాగే జీడిపప్పుని కూడా డ్రై రోస్ట్ చేసి పక్కనే పెట్టేసుకున్నానండి. ఒకవేళ కనుక మీరు ముందు రోజు రాత్రి ఈ ప్రిపరేషన్ అంతా చేసుకున్నట్లయితే మరుసటి రోజు ఉదయాన్నే పిల్లలకి లంచ్ బాక్స్‌లో పెట్టుకోవచ్చు. ఈజీగా అయిపోతుందనమాట ప్రొసీజర్ అనేది. తర్వాత నేను ఈ ఉల్లిపాయ ముక్కలు, అదేవిధంగా టమాటా, అదేవిధంగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా ఈ 3 కూడా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదండీ! జీడిపప్పు, మఖానా అలాగే మెంతికూర యొక్క పోషక విలువలు ప్రతి 100 గ్రాముల్లో ఎంతెంత ఉంటాయనేది ఇక్కడ ఇచ్చాను. అయితే ఇవేంటి అంటే మనకి వండక ముందు ఉండే విలువలనమాట. వండిన తర్వాత కంపల్సరీ మారతాయండి. ఎందువల్లంటే సాల్ట్, ఆయిల్, మసాలాలు కూడా యాడ్ చేస్తాం కాబట్టి వాటిలో కొన్ని పోషక విలువలు పెరగచ్చు, కొన్ని పోషక విలువలు తగ్గచ్చు అనమాట. కాబట్టి అవన్నీ చూసుకొని మీరు ఈ మసాలాలు, ఉప్పు, అదేవిధంగా ఆయిల్ ఎంత తగ్గించి వేసుకుంటే మన ఆరోగ్యానికి అంత మంచిదనమాట. మనం చేసుకునే ఏ కర్రీ అయినా సరే చేసుకునే విధానాన్ని బట్టే మన ఆరోగ్యం డిపెండ్ అయి ఉంటుందండి. అంతే తప్ప మనం తీసుకునే ఫుడ్లో మటుకు ఏవైనా సరే పోషక విలువలు అనేవి కంపల్సరీ ఉంటాయి ఎంతో కొంత. కాబట్టి మనం వండుకునే విధానం కనుక కరెక్ట్గా ఉన్నట్లయితే మన ఆరోగ్యం కూడా పదిలంగా ఉంటుందండి. చూస్తున్నారు కదండి, ఉల్లిపాయలు అన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత అల్లం, వెల్లుల్లి పేస్ట్ తయారు చేసి పక్కన పెట్టుకున్నానండి. అదేవిధంగా దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు తీసుకున్నాను. ఇవేటి చాలా తక్కువగానే తీసుకున్నానండి. గరం మసాలా కూడా ఏం నేను ఇందులోని వాడలేదనమాట. కేవలం ఈ మూడిటితోనే కర్రీ అనేది ప్రిపేర్ చేశాను. మసాలా అనేది తక్కువగా వేసుకున్నట్లయితే మన హెల్త్కి చాలా మంచిదండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మసాలాలు తక్కువ వేసుకొని కమ్మగా వండుకున్నట్లయితే మన ఆలోచన విధానం సరళి ఒక విధంగా ఉంటుంది. ఈ మసాలాలన్నీ ఎక్కువ వేసుకొని వండుకున్నట్లయితే మన ఆలోచన విధానం కొంచెం తేడాగా ఉంటుందండి. పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి మసాలాలు తక్కువ వేసిన ఫుడ్ అలవాటు చేసినట్లయితే వాళ్ళకి ఆరోగ్యంతో పాటు వాళ్ళ మానసిక పరిస్థితి కూడా చాలా బాగుంటుందండి. అంటే కోపం, చిరాకు, మాట వినకపోవటం, ప్రతి చిన్న విషయానికి బాధపడటం ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయన్నమాట అండి. మనం కనుక ఈ మసాలాలు ఇలాంటివి తగ్గించి కూరలు వండినట్లయితే. ఎందువల్లంటే మనం వండే వంట అనేది కేవలం మన శారీరక ఆరోగ్యాన్ని మాత్రమే కాదండి, మన మానసిక ఆరోగ్యాన్ని కూడా చాలా ప్రభావితం చేస్తుంది. 3 స్పూన్ల నెయ్యి వేసుకున్నానండి. తర్వాత అందులోని ఉల్లిపాయలు, అదేవిధంగా ఉప్పు, పసుపు వేసుకున్నాను. పసుపు మనకి కేవలం కర్రీకి కలర్ని మాత్రమే ఇవ్వదండి, వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. కాబట్టి కంపల్సరీ ప్రతిరోజు వాడే వంటల్లో పసుపు అనేది మస్ట్ అండ్ షుడ్గా వేసుకుంటే చాలా మంచిదండి. అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పేస్ట్ అనేది అప్పుడప్పుడు వేసుకుంటే పర్వాలేదు. ఒకవేళ డైలీ కూరల్లో వేసుకునే అలవాటు ఉన్నట్లయితే దంచి విడివిడిగా వేసుకోండి, లేదా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. టేస్ట్ అయితే అదే ఉంటుంది. కానీ ఇలా కలిపి వేసుకోవడం వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయంటారు. ఉల్లిపాయలు అవి మగ్గిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న పేస్ట్ని వేసేయాలండి. ఎక్కువసేపు మగ్గించాల్సిన అవసరం లేదు. ఎందువల్లంటే ఆల్రెడీ మనం ఉల్లిపాయలు అనే వాటిని వేపుకున్నాం కాబట్టి. తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుందనమాట. అయితే కారం అనేది ఇక్కడ వేసుకోవాలండి. నేను కారం అనేది లాస్ట్లో వేసుకున్నాను మర్చిపోవడం వలన. మీరు మాత్రం ఉల్లిపాయలు అవి వేగిన తర్వాతనే కారం వేసుకోండి. ఆ తర్వాత కాస్త మనం ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్న ఈ పూల్ మఖానా, అదేవిధంగా జీడిపప్పు 2 కూడా వేసేసుకొని తర్వాత వెంటనే వాటర్ పోసుకుంటే సరిపోతుందండి. అయితే ఈసారి ఇందులో నేను కేవలం ఇలాగే కాకుండా బెనిఫిట్స్ అవి చెప్పడం వీలవ్వడం లేదు కదండి. అందువలన ముందుగానే నేను
మీకు అక్కడ రాసి పెట్టానన్నమాట, రాసి ఇచ్చానండి. ఒకవేళ ఎవరికైనా వీలైతే ఒకసారి చదవండి. ఈ మకానా వల్ల కానీ, జీడిపప్పు వల్ల కానీ, అదేవిధంగా మెంతికూర, ఈ 3 మన శరీరానికి ఏ విధంగా ఉపయోగపడతాయి ఏంటి అనే విషయాలు కూడా అక్కడ మీకు స్క్రోల్ చేస్తూ ఉన్నాను, చూడండి ఒకసారి. అదేవిధంగా పచ్చిమిర్చి లాస్ట్లో వేసుకున్నట్లయితే మనకి కర్రీ అనేది రెస్టారెంట్ కర్రీలా ఉంటుందన్నమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ముందుగా వేసుకున్న ఉప్పు అనేది సరిపోలేదండి, అందుకే లాస్ట్లో కొంచెం వేసుకున్నాను. ఇక్కడే మనం జీలకర్ర పొడి, ధనియాల పొడి కూడా వేసేసుకోవాలండి. అయితే జీలకర్ర పొడి, ధనియాల పొడి ముందుగానే డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నానండి, దాన్ని లాస్ట్లో వేసుకున్నాను. చూస్తున్నారు కదండి, ఇక్కడ మనం కర్రీ పౌడర్ వేసుకున్నాం కదా, ఆ కర్రీ పౌడర్ అనేది ఎలా తయారు చేసుకున్నానంటే అవిసె గింజలు, గుమ్మడి గింజలు, పుచ్చి గింజలు పప్పు, అదేవిధంగా సన్ఫ్లవర్ సీడ్స్, ఈ 4 కూడా డ్రై రోస్ట్ చేసేసి, శనగలు కూడా డ్రై రోస్ట్ చేసినవి, ఇవన్నీ కూడా కలిపి పౌడర్ చేసుకున్నానండి. ఆ పౌడర్ని ఇలాగా గ్రేవీ కర్రీలో వేసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి, చిక్కగా వస్తుందన్నమాట కర్రీ కూడాను. లాస్ట్లోని మిల్క్ క్రీమ్ అనేది వేసుకున్నానండి. మీకు కనుక ఆ కర్రీ పౌడర్ తయారు చేసే విధానం కావాలి అనుకున్నట్లయితే నేను ఖాళీ సమయాల్లో చేసుకునే పనులు అనే ఒక వీడియో చేశానండి, అందులో ఉంటుంది, ఒకసారి చెక్ చేయగలరు. అదేవిధంగా మిల్క్ క్రీమ్ అనేది లాస్ట్లో వేసుకుంటాం కాబట్టి అది మనకి చాలా టేస్ట్ని ఇస్తుందండి, కర్రీకి కమ్మగా ఉంటుందన్నమాట. చపాతీ అనేది ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే కాబట్టి నేను చూపించలేదు. దీన్ని కేవలం మనం చపాతీలోకి, రైస్లోకి, అన్నిటిలోకి తీసుకుంటే చాలా బాగుంటుందండి. ఇదండి ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.